చేయడం తెలుసు, మార్కెట్ పద్ధతిలో చేస్తాం. స్టాప్ లిమిట్ తెలుసు, ట్రైలింగ్ స్టాప్ తెలుసు, ఓసిఓ తెలుసు. 5 పద్ధతులు మనకు తెలుసు. ఈ 5 పద్ధతులను గనక మనం కంటిన్యూగా గనక వాడేమంటే ఎప్పుడు దేన్ని ఉపయోగించాలంటే భారీగా పెరుగుతుంది ఈ కాయిన్ అనుకున్నప్పుడు ఓసిఓ మెథడ్ వాడాలి. ఇక్కడ క్యాలిక్యులేటర్ లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను తప్పు చేసి సార్ నేను పెట్టాను ఇది సెల్ కాలేదంటే దానికి ఎవరు బాధ్యులు కాదు. మనం చేసే క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి, డెల్టా కరెక్ట్ గా ఉండాలి, లిమిట్ యూఎస్డిటీ కరెక్ట్ గా ఉండాలి, యాక్టివేషన్ ప్రైస్ కరెక్ట్ గా ఉండాలి. ఈ 3 కరెక్ట్ గా ఉంటే మీరు చేసింది న్యాయం. అందుకని ఇక్కడ ఇచ్చిన అన్ని ఉన్నాయి. ఒక ఆల్గో ఆర్డర్ అనేది మీకు లేదు, అది రాలేదు, ఇంకా దాన్ని అట్లా పక్కన పెట్టండి, వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తెలుసుకుంటాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త కాయిన్ అనేది మార్కెట్ లోకి వచ్చే ముందుగా ఇక్కడ చూపిస్తాడండి. ఎక్కడంటే న్యూ లిస్టింగ్ కాయిన్ లో ఈ పైన చూపిస్తాడు. దాన్ని లాంచ్ పూల్ ఆప్షన్ అని, ఫార్మింగ్ అని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ కాయిన్ లో మనం ముందుగా బై చేసుకున్నట్లయితే బాగా వినండి, కాయిన్ లాంచ్ కాకుండా ఎలా బై చేస్తామండి? ఇది ఒక క్వశ్చన్. ఖచ్చితంగా కాయిన్ లాంచ్ కాకముందు, మార్కెట్ లోకి వచ్చే ముందు వాళ్ళు ఇక్కడ కనుక లాంచ్ పూల్ ఆప్షన్ లో కానీ ఫార్మింగ్ ఆప్షన్ లో కానీ చూపించినట్లయితే దాన్ని మనం పిఎన్బిని కానీ ఎఫ్డియుఎస్డి కరెన్సీని కానీ ఉపయోగించుకొని ఇంట్రెస్ట్ కి ఆ 2 కరెన్సీలు ఉపయోగించుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేస్తే రోజువారీగా ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. ఆ రోజువారీ ఇంట్రెస్ట్ ని మనము డైరెక్ట్ గా కాయిన్ లాంచ్ అయిన తర్వాత సెల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు చూడండి, హోమ్ పేజ్ లోకి వెళ్ళి మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ లో 5వ కాలం ఎర్న్ అండి, మొత్తం 9 ఉంటాయి. ఇందులో 5వ కాలం ఎర్న్ అనే ఆప్షన్ లో లాంచ్ పాడ్ అని ఒక రాకెట్ సింబల్ తోటి కనిపిస్తూ ఉంటది. ఈ లాంచ్ పాడ్ ఆప్షన్ లో మనము ఫస్ట్ ఏం చేయాలయా అంటే లాంచ్ పాడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా కాయిన్ గనక ఉంటే ఇక్కడ డేటు టైము పడుతూ ఉంటదండి పైన. ఇన్ని రోజులు, ఇన్ని గంటల, ఇన్ని సెకండ్లు ఉంది ఇంకా కొనుక్కోవడానికి మీరు అని. అప్పుడు అది గమనించి వెంటనే ఇదిగోండి, గతంలో ఈ కాయిన్ ఇచ్చాడు, REZ కొత్త కాయిన్ 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులకు గాను మనము ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఎఫ్డియుఎస్డి కానీ పిఎన్బి కానీ ఈ రెండింటిని ఉపయోగించుకొని ఏదో ఒకటి ఉపయోగించుకొని స్టేకింగ్, సింపుల్ ఎర్రలో ఎలా పెడతాం అలా ఇక్కడ కూడా స్టేకింగ్ చేసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్ గా స్టేకింగ్ చేసుకున్న తర్వాత అరగంట నుండి మీకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కడికి వస్తుందండి ఇంట్రెస్ట్? దేంట్లో వచ్చి యాడ్ అవుతుందంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ స్టేకింగ్ చేశారో, లాంచ్ పాడ్ ఆప్షన్ లో స్టేకింగ్ చేశారో, సపోజ్ నేను ఎఫ్డియుఎస్డి కరెన్సీలో చేశాను. ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ గా హిస్టరీ సింబల్ లోకి వెళ్ళి, హిస్టరీ కాదండి, వాలెట్ లోకి వెళ్ళి ఎర్న్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది. ఏమి చూపిస్తుంది అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఇక్కడ చూపిస్తూ ఉంటది. ఇంట్రెస్ట్ కూడా సపరేట్ గా ఇక్కడ చూపిస్తుంటది. కానీ కాయిన్ లాంచ్ కాలేదు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కు వచ్చినటువంటి, మనం ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చిన ఇంట్రెస్ట్ కి వాల్యూ అనేది చూపించదు. అంటే $1 వచ్చిందా, $1.5 వచ్చిందా, లేదా $3 వచ్చాయా అన్న విషయాన్ని మనకు చూపించదు. కారణం ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి కాయిన్ ఇంకా లాంచ్ కాలేదు. లాంచ్ అయిన తర్వాతనే దాన్ని చూపిస్తాడు, లేకపోతే చూపించడు. అందువలన 5-6 రోజుల తర్వాత కాయిన్ లాంచ్ అయిన వెంటనే మనం దాన్ని 1 గంట లోపల పెరుగుతుంటే ఓకే, పెరగకపోతే వెంటనే సెల్ చేసుకోవచ్చు. అలా సెల్ చేసుకున్న తర్వాత ఇక మనకు బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిటే వస్తుంది, లాస్ ఏం రాదు.
వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే ఇస్తారు, తక్కువేమి ఇయ్యరు. అయితే ఫస్ట్ క్యాండిల్ లోనే అమ్మాలి అనుకున్న వ్యక్తులు మాత్రం రెడీగా ఉండాలి. ఇది గుర్తుంచు. లాంచ్ కూడా ఆప్షన్ లో మనకు వచ్చిన దాన్ని కొత్తగా కాయిన్ లాంచ్ అయిన తర్వాత మనము డైరెక్ట్ గా దాన్ని సెల్ చేసేది. 10-15 నిమిషాల టైం ఫ్రేమ్ లో స్టార్టింగ్ లో గనక సెల్ చేసామంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే చూడండి, ఈ వారంలో ఒక కాయిన్ లాంచ్ అవ్వచ్చు. ఓకే, ఈ వారంలో లాంచ్ అవ్వచ్చు. అది ఇక్కడ ఏం చూపట్లేదు. లాంచ్ అయ్యే ముందు మనకి గంటన్నర ముందు న్యూ లిస్టింగ్ కాయిన్ లోపల కనిపిస్తుంది. అలాగే మీకు రేపు క్లాస్ లో వచ్చి నోటిఫికేషన్ పేజ్ అక్కడ కూడా కనిపిస్తుంది, అప్పుడు కూడా చూసుకోవచ్చు. కనుక కంపల్సరిగా ఇక్కడ మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కాయిన్ లోకైనా సరే ఇన్వెస్ట్ చేసినా నష్టపోకుండా సులభంగా ప్రాఫిట్ పొందడం సింపుల్ ఎర్న్ ఎలాగో కొత్త కాయిన్ లో కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి ప్రాఫిటే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళా చిన్నగా బీటీసీ మొత్తం పికప్ అయిపోయింది. బీటీసీ చిన్నగా మళ్ళీ సెట్ అయింది. అయ్యేటప్పటికి వెంటనే అన్ని కాయిన్లు చూడండి ఎలా వచ్చేసాయో. నల్స్ మళ్ళా పెరిగి మళ్ళా తగ్గిపోయింది. ఇదిగోండి టిఆర్పి. ఇక్కడి నుంచి కనుక ఇది పొరపాటున గనక ఇక పెరగడం మొదలైందంటే ఇవన్నీ పెరిగాయండి, అన్ని పెరుగుతాయి. అయిపోయింది, ఇంతటితోటి సింపుల్ గానే తగ్గింది, మళ్ళా స్టార్ట్ అయింది పెరుగుదల అనుకోవడమే. తక్కువ ఇక్కడ కూడా చూడండి పెరిగాయి, చూడండి మళ్ళా ఇందాక దాకా తక్కువ ఉన్నాయి, మళ్ళా చూడండి ఎన్ని పెరిగాయో. అన్ని కాయిన్లు పెరిగాయి. ఇందులో మాత్రం ఏదో ఒక రోజు జాక్ పాట్ కొట్టేది ఇది ఒకటి, సన్ కాయిన్. సన్ కాయిన్ ఏ టైం అయినా సరే చెప్పకుండా భారీగా పెరుగుద్ది. సన్ కాయిన్ ఒకటి. అలాగే ఇప్పుడేం లేవు టాప్ లో, ఇప్పుడేమి లేవు. సన్ కాయిన్, ఫిల్ కాయిన్, గాల్ కాయిన్, ఇంకా లాజియో, ఐసిపి కొన్ని ఉన్నాయి, అవి మాత్రం మర్చిపోవద్దు. అలాగే సోల్ కాయిన్ కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు సోల్ కూడా బాగా పెరుగుతుంటది. ఇది కంప్లీట్ గా బీటీసీ ఫాలోవర్. ఇది సోల్ కాయిన్ కంప్లీట్ గా బీటీసీ ఫాలోవర్ అండి. ఇదిగోండి, ఇది కూడా చిన్నగా పెరగడం మొదలైంది. బీటీసీ ఎలా వెళ్తే నేను కూడా అలా వెళ్తాను. ఇది మరలా చూసుకోండి, ఇప్పుడు 147 ఉంది కదా, నిన్న కూడా చెప్పే ఇది ఎవరైతే గుర్తు పెట్టుకున్నారో లేదు, 156 క్రాస్ అవుద్ది అని. 158కి వెళ్ళింది క్లాస్ అయిపోయిన వెంటనే. ఇది ఈ రోజు కూడా మరలా 153 క్రాస్ అవుతుంది ఖచ్చితంగా, నో డౌట్ అందులో. అయితే బీటీసీ పెరిగితేనే, లేకపోతే అవదు. అది ఆ ఒక్క కండిషన్ ఉంటుంది. రైట్, ఇలా అన్ని కాయిన్లు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. మార్కెట్ పెరుగుతుందని అర్థం ఏంటి? ఇక్కడ అన్ని పాజిటివ్ లోకి వస్తా ఉంటాయి. పాజిటివ్ లోకి వచ్చే ముందుగా ఈ పింక్ కలర్ లోకి ఏర్పడతాయి. ఏ కాయిన్ అయినా పాజిటివ్ లోకి రావాలి అంటే ఫస్ట్ పింక్ కలర్ లోకి వస్తుంది. పింక్ కలర్ లోకి వచ్చే ముందు ఈ రెడ్ గ్రీన్ కలర్ మధ్యలో పింక్ కలర్ లో ఆ కాయిన్ చేరిన తర్వాత అక్కడ నుంచి ఇంకా చిన్నగా పెరుగుతా పోతుంటది. ఇది పరిస్థితి. ఓకేనా? ఇది ఈ విధంగా మనము అన్ని చూసుకోవచ్చు. రైట్ అండి. దీంట్లో ఫస్ట్ మనము ఇక్కడ ఇప్పుడే క్యాండిల్ స్టార్ట్ అయింది, ఏదైనా కాయిన్ పెరుగుతుందా లేదా చూసుకుందాం. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చెప్తా. ఇప్పుడే మార్కెట్ లో క్యాండిల్ స్టార్ట్ అయింది, బీటీసీ చూసుకోవాలా, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. రెడ్ క్యాండిల్ ఉంది, ఉన్నప్పుడు కొంచెం ఆలోచన చేయండి. అట్లా కాదు నేను ట్రేడింగ్ చేయాలి అనుకున్నాను అయితే కంపల్సరిగా బీటీసీతో సంబంధం లేని కాయిన్లు చూసుకోవాలి. బీటీసీతో సంబంధం లేని కాయిన్లను చూసుకొని చేసుకోవాలి, అప్పుడు మీకు బీటీసీతో పని లేదు. టిఆర్బి కాయిన్ ఉంది, చేసుకుంటున్నాం,
ఇప్పుడే యూ కర్వ్ తీసుకుంది, ఇక్కడి నుంచి మొదలైందా ఈ హై ప్రైజ్ తాకుద్ది అంటే త్వరలో 5 USDTలు క్లాస్ అయిపోయే లోపలే పెరగచ్చు. 7 గంటలకి ఈ 5 USDTలు టచ్ చేయొచ్చు. ఈజీగా అది గమనించుకోవాలి. ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి బీటీసీతో పని లేకుండా నడవచ్చు చెప్పలేము. కాబట్టి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా రెండోసారి యూ కర్వ్ తీసుకున్న తర్వాత హై ప్రైజ్ ను క్రాస్ చేస్తుంది, ఇది మర్చిపోవద్దు. ఆ హై ప్రైస్ స్క్రీన్ మీద కనిపించాలి, మీరు జరపకూడదు. ఇదిగోండి, ఇది అసలు చేయలేము, అది గుర్తుంచుకోవాలి. అక్కడ నోట్ చేసుకోండి ఆ పాయింట్ కూడా. క్యాలిక్యులేటర్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాలి. రైట్ సార్. ఈరోజు పెరిగే కాయిన్లు ఇంకొకసారి చెప్తాను చూడండి. టీఆర్బీ కాయిన్ ఖచ్చితంగా పెరుగుద్ది, పెరగాలి,